ఫస్ట్ ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీలోన గ్రూప్ రాజకీయాలు స్టార్ట్ అవుతుంది అంటారు. ఖచ్చితంగా 100%. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదండి, ఇప్పుడు వరకు అయితే సైలెంట్గా ఉన్నారు, అందరు సైలెంట్గా ఉన్నారు. అవును. రేపు ఏమైనా స్టార్ట్ చేయగలరా కేసీఆర్? యాక్చువల్గా వండర్ ఏంటంటే ఇన్ని నెలలు 8 months అయింది దాదాపు కదా, 8 monthsలో కూడా ఇప్పటివరకు ఎటువంటిది కూడా బహిర్గతం కాలేదు కాంగ్రెస్లో అంటే అదొక వండర్. ఏ విధంగా చెప్పండి, మన యొక్క తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత కట్టుగా ఒక యూనిటీగా ఉండడం అనేది మనం చూసి ఉన్నాం. సో ఈ విషయంలో ఒక విధంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయినట్టే. కానీ ఈ సక్సెస్ అనేది ఎంతవరకు కొనసాగుద్ది అనేది కొద్దిగా ప్రశాంతకమే. ఎందుకంటే ఒక పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ అనుచరులు కానీ అతనుని సీఎంగా చూడాలనుకుంటున్నారు, బలమైన వర్గంగా. అదేవిధంగా మీకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని తీసుకుంటే కూడా రాజకీయ నాయకుల్లో కానివ్వండి, మీడియాలో కానీ బాగా వినిపించేది ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలని గెలిపించడానికి అతని యొక్క ప్రధాన పాత్ర ఉంది అనేది ఓపెన్ సీక్రెట్ ఒక విధంగా చెప్పాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా సన్నిహితుడు ఆయన. సో కాంగ్రెస్ పార్టీలో ఒక షర్మిల ఉంది ఇప్పుడు ఆల్రెడీ అక్కడ, డికే శివకుమార్ విషయంలో కానివ్వండి, రాహుల్ గాంధీ, అన్ని రకాలకు కూడా శ్రీనివాసరెడ్డి గారికి ఖచ్చితంగా మంచి గ్రిప్పే ఉంది కాంగ్రెస్లో. అతను కూడా అవకాశం ఉంటే నేను ఎందుకు సీఎం కాకూడదు అని ఆలోచిస్తున్నాడని కూడా కొంతమంది సన్నిహిత వర్గాల నుంచి మనకి న్యూస్ వస్తూ ఉంది. సో అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి విషయంలో మైనస్ ఏంటంటే అతని ప్లేస్లోనే రేవంత్ రెడ్డి వచ్చారు కదా, పిసిసి ప్రెసిడెంట్గా, టీపీసీసీ ప్రెసిడెంట్గా వచ్చారు. వచ్చిన తర్వాతనే ఊపందుకుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు చాలా తక్కువ, అంతకుముందు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ వచ్చింది. కాబట్టి అతను కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంది. కానీ రేసులో మాత్రం ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ప్రధానంగా మనకి వినిపిస్తూ ఉంది, ఆ పేర్లు వినిపిస్తూ ఉంది. యూనిటీ ఇలానే ఉంటే పర్లేదు. ఎక్కడైతే కొద్దిగా యూనిటీ మిస్ ఇదైందో అప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్కి అవకాశాలు అనేది ఉంటాయి. యూనిటీ ఉంటుందంటారా? ఉండే అవకాశం తక్కువ ఉంది. ఇప్పటిదాకా ఉంది కదా, ఇప్పటిదాకా ఉండటమే. ఇంతకుముందు ఏంటంటే ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేవాళ్ళు, మా పార్టీలో స్వతంత్రం ఎక్కువ అనేసి కవర్ చేసుకునే ఉండేవాళ్ళు. గాంధీ భవన్లో కొట్లాట్లు, కుర్చీలు ఇసిరేసుకోవటాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఇవి చాలా గతంలో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ యొక్క వాళ్ళ హిస్టరీ అలా ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణాలు కానివ్వండి, రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వచ్చేవాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్లో చేరినటువంటి ఇతర పార్టీ వాళ్ళు కానివ్వండి, వీళ్ళ విషయాల్లో కొద్దిగా నిబద్ధతతోటి క్రమశిక్షణతో ఉన్నారు అని చెప్పచ్చు. ఈ క్రమశిక్షణ ఇలానే కొనసాగితే మాత్రం ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు కేసీఆర్ యొక్క దూకుడు కానివ్వండి, అతని రాజకీయ చతురత కానివ్వండి, ఆ విషయంలో ఏమైనా కాంగ్రెస్ నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఇంకొక పెద్ద న్యూస్ ఏంటంటే ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళారో వాళ్ళలో ఎక్కువ శాతం కేసీఆరే కావాలని కోర్టులుగా పంపించారు అనే ఒక వార్త కూడా ఉంది. కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడంటే భారీ స్కెచ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ మాట కానివ్వండి, ఆయన యొక్క రాజకీయ చతురత కానివ్వండి. దాని ముందు అంటే ఒకటేంటంటే మన రేవంత్ రెడ్డి గారిని కూడా తక్కువ అంచడానికి లేదు. ఏంటంటే ఆయన చిన్న స్థాయి నుంచి రకరకాల రాజకీయ నాయకులను చూసి వచ్చాడు. ఆయన ఆటుపోటు చూశాడు. ఇప్పుడు కేసీఆర్ తిట్లకి, ఆయన మాటలకి కౌంటర్గా నిలబడి అన్ని రకాలుగా ఎదుర్కొని 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తట్టుకొని నిలబడ్డాడు. తగ్గకుండా నిలబడడం అనేది, ఎన్ని కేసులు వేసినా, అరెస్ట్ చేసినా, వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్లో అర్ధరాత్రి కూడా తీసుకెళ్ళినా కూడా మళ్ళీ వచ్చి పెళ్లి జరుగుతున్నా కూడా సైలెంట్గా కూర్చోబెట్టారు. అవన్నీ కూడా చూస్తే ఒక విధంగా చెప్పాలంటే ఆయన కూడా అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. కానీ ఏది ఏమైనా కూడా కవిత బెయిల్ వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఇంకో కొత్త రకమైన రాజకీయాలు మనం చూసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కానీ ఈ బెయిల్పై బండి సంజయ్ ఉన్నారు, కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ ఒకటైనాయి, అందుకే కవిత బయటకు వచ్చిందంటే అన్నాడు. దీని మీద ఇమ్మీడియట్లీ స్పందిస్తూ కేటీఆర్ న్యాయమూర్తికి లేఖ రాశాడు, కించపరిచినట్లు మాట. అంతే కదా. ఇప్పుడు ఆయన అంటంలో ఏంటంటే ఎవరైతే రాజ్యసభ సభ్యుడు అభిషేక్ ఉన్నారో ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన బేసికల్గా ఆయన ఎంపీ మాత్రమే కాదు, ఆయన సీనియర్ అడ్వకేట్ సలహాలు తీసుకోవడం తప్పలేదు. ఏ పార్టీ వాళ్ళైతే ఆయన కూడా సలహా తీసుకోవచ్చు. కానీ ఆ సుప్రీంకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేటువంటి పదం మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమే. కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ ఆ విధంగా మాట్లాడటం అనేది రాజ్యాంగాన్ని ధిక్కరించినట్టు అవుతుంది. ఇప్పుడు ఏదైతే న్యాయమూర్తిని తప్పుపట్టినట్టుగా, ఇప్పుడు అన్నిటికంటే కూడా పీఎం కానివ్వండి, సీఎం కానివ్వండి, ఎవరైనా కూడా ఖచ్చితంగా న్యాయానికి, చట్టానికి తలొగ్గాల్సిందే. అలాంటి న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పు మీద మాట్లాడటం అనేది రాజ్యాంగ విరుద్ధము. దాన్ని రాజ్యాంగాన్ని అతిక్రమించినట్టే అవుతుంది. అది దాని మీద మరి లీగల్ ఒపీనియన్ తీసుకుంటే ఎలా అవుతుందో తెలియదు. అది మాత్రం ఖచ్చితంగా తప్పనే చెప్పాలి.